లోకమును జయించిన విజయం మన విశ్వాసం. లోకమును జయించిన విజయం అంటే నువ్వు ఏదైనా నువ్వు జయించగలిగేది దేని ద్వారా అంటే యేసు నామముందలి విశ్వాసము ద్వారా నువ్వు జయిస్తావు. నువ్వు జీవించాల్సింది విశ్వాసం ద్వారానే, నువ్వు జయించేది విశ్వాసం ద్వారానే, నువ్వు ఫలించేది విశ్వాసం ద్వారానే. నువ్వు ఏదైతే నమ్ముతావో అది చూస్తామని ప్రభు చెప్పారు, నీ నమ్మిక చొప్పున నీకు నమ్మిన ఎడల మహిమను, అంటే నీ విశ్వాసం ఏందో అదే నీ జీవితంలో చూస్తావు. అదే కదా ప్రభు చెప్పింది. నీ నమ్మిక చొప్పున నీకు, మీ నమ్మిక చొప్పున మీకు, చిన్నదైనా రక్షణైనా ఇంకా ఏదైనా మీ నమ్మిక చొప్పున మీకు. ఫార్ములా కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య సంబంధమైన ఫార్ములా ఇది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నువ్వు ఎంత నమ్ముతావో అంత నమ్ముతావు, అంత నమ్మితే అంతే జరుగుతుంది. ఎంతగా నమ్ముతావో అంత. యేసు ప్రభువు చెప్పారు, నువ్వు చూడలేని మహిమ అంటూ ఏది ఉండదు విశ్వాసంలో. స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు వారు మన కొరకు అంతా చేశాడు. మన కొరకు అన్నప్పుడు ఏంటిదంటే అర్థం బాగా అర్థం చేసుకోండి. మన కొరకు అంతా చేశాడు అన్నప్పుడు నీవు నిత్య జీవం పొందుకోవడానికి కావాల్సిన కార్యాన్ని ఆయన చేశాడు. నీవు పాపం నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధపరచబడి పరిశుద్ధ జనాంగంగా దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేయబడడానికి కావలసిన కార్యం ఆయన చేసి ముగించాడు. నీవు ఫలించడానికి కావలసిన కార్యాన్ని ఆయన చేసి ముగించాడు. ఆయన ఏదైతే చెయ్యలేదో అది మన జీవితంలో చూడలేము, కానీ ఆయన చెయ్యందంటే ఏది లేదు, అన్నీ చేసి ముగించాడు. నువ్వు ఫలించడానికి కావాల్సిన దాన్ని కూడా ఆయన చేసి ముగించాడు. అలాగే నీవు నీ జీవితంలో చూడాల్సిన దీవెనల కోసం, ఆశీర్వాదాల దీవెనల కోసం కూడా ఆయన చేయాల్సింది ఆయన చేసి ముగించాడు. దాని కొరకు రాయబడ్డ మాట ఏంటంటే, క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. శాపం నుంచి విమోచించి ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు.